హాయ్ అండి, నమస్తే. ఇంట్లోనే టేస్టీగా కరకరలాడుతూ కారం కారంగా కురుకురేలు ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. ఇవి తయారు చేయనిక నేను ఇక్కడ అటుకుల్ని తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఒక 2 కప్పుల అటుకుల్ని ఇందులో వేసేసుకొని మెత్తగా వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసుకొని ఇంకో కప్పుతో ఇలా శనగపిండిని వేసేసుకుంటున్నా. ఇందులో తగినంత సాల్టు, అలాగే తగిన చిటికెడు వంట సోడా, ఒక 2-3 స్పూన్లంతా ఆయిల్ కూడా వేసేసుకొని ఫస్ట్ వీటిని మొత్తాన్ని ఇలా చేతోని కలిపేసుకోవాలి. మొత్తము ఆయిల్, ఉప్పు అంతా అంటేలా మొత్తాన్ని ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాతకి వాటర్ పోసుకుంటూ పిండి అనేది కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఈ పిండికి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. కలుపుతుంటే పిండి అనేది గట్టిగా అయిపోతుంటుంది. అసలు అటుకులు ఉన్నాయి కాబట్టి తడి బీడ్చుకుంటుంది. పిండి అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మూత మూసి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఒక ప్లేట్ తీసుకొని ఒక చిన్న కప్పుతో ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసేసుకొని చేతులకు అన్నిటికీ ఇలా నూనె రాసేసుకొని నేను ఇక్కడ చిన్న చిన్న పిండి ఉంట మాదిరిగా తీసుకొని ఇలా చేతోనే ఒక పూస మాదిరిగా తయారు చేసుకుంటున్నాను. నేను కారం పూస మాదిరిగా. మీరు కారాల పావుతోనైనా ఇంకా ఏ షేప్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతకి కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఎక్కాక మంట అనేది మీడియంలో పెట్టేసుకొని వీటిని మీడియం మంట మీదనే కనీసం అంటే ఒక 3-4 నిమిషాలైనా మీడియం మంట మీద కాల్చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి లోపల దాకా అనేది చాలా బాగా కాలుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత సాల్టు, వేడిగా ఉన్నప్పుడే తగినంత సాల్టు, అలాగే కారము, గరం మసాలా పొడి కూడా ఉంటే వేసేసుకొని మొత్తాన్ని అన్నిటిని ఇలా కలిపేసుకోవడమే. ఇంతేనండి, ఈవినింగ్ పూట ఎంతో టేస్టీగా పిల్లల కోసం ఇంట్లోనే కురుకురేలు. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.